దిస్ ఈస్ ఆల్బర్ట్ మ్యూజియం అండి ఇది. సో దీంట్లో మ్యూజియంలో ఓల్డ్ ఏజ్ అప్పుడు రాజులు ఉంటారుగా వాళ్ళకి సంబంధించినవన్నీ ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఇప్పుడు మీకు వన్ బై వన్ చూపిస్తాను చూడండి. చూసారా ఇవన్నీ అప్పటి రాజులు యూజ్ చేసేవనుకుంటా, నాకు కూడా దీనికోసం తెలియదు. మీకైతే చూపిస్తున్నాను, చూపించాలనుకుంటున్నాను. చాలామందికి వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళ కోసమే అయితే చూపిస్తున్నాను. ఇవన్నీ చూడండి అప్పుడు శిల్పాలు. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి చూడొచ్చు మీరంతా కూడానా. అప్పుడు యుద్ధానికి యూజ్ చేసే ఐటమ్స్ అనుకుంటా అవన్నీ కూడానా. అప్పుడు ఇవన్నీ కూడానా యుద్ధానికి యూజ్ చేసినవి అనుకుంటా. సో ఇక్కడ కంప్లీట్గా పాలరాతితో చెక్కినట్టున్నాయి ఈ శిల్పాలన్నీ కూడానా. పాలరాతి కంప్లీట్గా పాలరాతి శిల్పాలండి ఇవన్నీ కూడా. ఇవి కూడానా కంప్లీట్గా పాలరాతితో చెక్కిన శిల్పాలు ఇవన్నీ కూడానా. ఎంత బాగున్నాయో కదండి. సో మీరు కూడా రావాలనుకుంటే డెఫినెట్ ఇది చాలా బాగుంది. ఇదంతా కూడా కంచు విగ్రహం అనుకుంటాను, బుద్ధుడి కంచు విగ్రహం అనమాట. చాలా నీట్గా రెడీ చేశారు అంతా కూడా. సో అప్పటిది ఇది చూడండి. ఈ చైనా ఇవన్నీ చైనా రిలేటెడ్గా ఇదంతా కూడా చూడండి ఎంత బాగున్నాయో. సో మరిన్ని చూడాలనుకుంటే కనుక ఒకసారి మీకు చూపిస్తాను. టోటల్గా ఒకసారి ఇవన్నీ స్పీడ్గా చూపించేస్తాను అన్నీ కూడా. స్పీడ్గా కంప్లీట్గా అప్పుడు ఓల్డ్ అనమాట ఇవన్నీ కూడా. పాతకాలపు నాటి ఐటమ్స్ ఇవన్నీ కూడా. సో